రెండోది, కేవలం చెవులతో వినకూడదు, మనసుతో వినాలి. మనసుతో వినాలి. చెవులతోటి మనసు పెట్టకుండా కేవలం చెవులతో వింటే విషయం సరిగ్గా అర్థం కాదు. మనసు పెట్టి వినడం అంటే ఒక విషయాన్ని ఎలా చెప్తున్నారు, ఎలాంటి పదాలు వాడుతున్నారు, స్వరం ఎలా ఉంది, ఆమె కళ్ళల్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, లేదా అతని కళల్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి. మనసుతో వింటే ఇవన్నీ గమనిస్తాం. ఆ ముఖం చూస్తే అర్థమవుతుంది. సో మనసుతో వినడం అనేది చాలా ఇంపార్టెంట్. మనసుతో వినడం. అందుకనే భార్య ఆ భర్త తోటి చాలా విషయాలు చెప్పుకుందాం అనుకుంటుంది. ఆయన గబగబా వస్తాడు పరిచయం నుంచో లేకపోతే ఆఫీస్ నుంచో, 9:30 అవుతుంది. ఏంటంటే ఆలస్యమైంది అంటే, లేదు ముందు అన్నం పెట్టు, ఆకలి అవుతుంది అంటాడు. అన్నం తింటారు. అన్నం తిన్న తర్వాత అన్నం అయిపోతుంది, భోజనం అయిపోద్ది. తను బెడ్రూమ్లోకి వెళ్తాడు. ఈ అంతలోకి వంటగది సర్దుకుని వచ్చి ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటుంది. అప్పటికే ఆయన నిద్రలోకి జారుకుంటాడు. చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. ఎందుకంటే ఎన్నో విషయాలు తన మనసు నిండా ఉన్నాయి చెప్పుకోవడానికి భర్తకి. కానీ భర్తకి వినడానికి సమయం లేదు. కొంతమంది భర్తలు చెప్పు వింటాను అంటారు. ఒక రెండు మూడు విషయాలు చెప్పిన తర్వాత అలాగా అంటారు. తర్వాత మాటలు వినిపించవు. ఏంటని చూస్తే అప్పటికే నిద్రపోయి ఉంటాడు. ఏమనుకుంటుంది, ఏంటి ఈయన ఎంతో చెప్పాలని అనుకున్నాను, ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను, నా మనసులో ఉన్న బాధ అంతా ఈయనకి తెలియదు అనుకుంటుంది. అయిపోతుంది. 3వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు హడావిడి. మాటలు వినడానికి సమయం ఉండదు కొన్నిసార్లు. ఇది రెగ్యులర్ సీన్ మన ఇళ్లలో. చాలా మంది ఇళ్లలో ఇదే సీన్. మగవాళ్ళకి మాటలు వినడానికి, భార్య మాట వినడానికి సమయం ఉండదు.